పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మే 1 నుంచి 15వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, పరిహారాలు, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది మే 1 నుంచి 15వ తారీఖు వరకు? విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 4 పాదాలలో జన్మించినటువంటి వారు వృశ్చిక రాశి వారికి చెందిన వారిగా మనం గుర్తించవచ్చు. అయితే రాహువు కుంభరాశిలో, శని కుజులు మీనరాశిలో, రవి బుధులు మేషరాశిలో, అలాగే శుక్రుడు వృషభ రాశిలో, గురువు మిథున రాశిలో, కేతు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణం చేత ప్రధానంగా గమనించుకున్నట్లయితే మనకు యోగం గురించి మనం ఆలోచించదలిచినట్లయితే నిరుద్యోగస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయము. ఉద్యోగం కోసం వెతుకుతున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం లభించి తీరుతుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి సంబంధించి కొత్త సంస్థలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా కొత్త సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఈ యొక్క మే 15వ తారీఖు వరకు అనుకూలంగా ఉంది. మళ్ళీ 15వ తారీఖు తర్వాత అనుకూలంగా లేదు. ఈ 15వ తారీఖు లోపలనే చేయండి. ఇక ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు అంటే ఇక్కడ ఏంటి, ధనకారకుడైనటువంటి గురువు అనుకూలంగా లేడు, నష్టములు వస్తాయి. కాబట్టి నష్టములు అంటే ఏంటి, ఎవరికైనా డబ్బు ఇచ్చినా తిరిగి రాకపోవడము, బయట ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు మనకు 100 రూపాయలు అవుతుంది అనుకుంటే 130 రూపాయలు ఖర్చు అవ్వడం, ఇలా ఆకస్మికంగా డబ్బులు ఖర్చు ఎక్కువగా చూపిస్తుంది గురుగ్రహం యొక్క ప్రభావం వలన. కానీ బుధుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. సొంత తెలివితేటలతో చేసేటువంటి ఏ వృత్తి వ్యాపారమైనా ఖచ్చితంగా దాంట్లో పై చేయి సాధిస్తారు. అంటే ఉదాహరణకి స్టాక్స్ ఉన్నాయి, లేదా పలానా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇటువంటివి ఆలోచన చేసి పెట్టినప్పుడు ట్రిగ్గర్ అవుతాయి. అంటే ఖచ్చితంగా అనుకున్నది సక్సెస్ గా వస్తుంది, డబ్బు ప్రవాహం పెరుగుతుంది, ఆదాయం ఉంటుంది, కానీ ఖర్చు అక్కడ కనబడుతుంది. ఆ రూపంలోనే ఉంటుందా, మరి ఏ రూపంలోనైనా ఉంటుంది. ఇక అర్ధాష్టమ రాహువు అనుకూలంగా లేడు. దీనివల్ల ప్రశాంతత లోపిస్తుంది, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు, సంతోషంగా ఉండలేనటువంటి పరిస్థితి, ఒక మాయ కమ్మేస్తుంది. తద్వారా అర్ధాష్టమ రాహు అనుకూలంగా లేదు. దశమకేతువు కూడా ఏంటంటే ఇక్కడ చేసేటువంటి పనులలో ఫికిల్ మైండ్ అనేటువంటిది ఇస్తాడు. అంటే కన్ఫ్యూజన్ స్టేట్, కన్ఫ్యూజన్ కాదు, ఏది నిర్ణయించుకోవాలో తెలుసుకోలేకపోతారు, ఒకేసారి ఎక్కువ పనులు చేయడం లాంటివి చేస్తుంటారు. తద్వారా ఏ పని కంప్లీట్గా పూర్తి కాదు. ఇక మీనరాశిలో ఉన్నటువంటి శని కుజుల యొక్క ప్రభావం, ఇది శని సాధారణమైనటువంటి పరిస్థితులను ఇస్తాడు. కాకపోతే ప్రధానంగా కొంత అనివార్యమైనటువంటి ఎడబాటు ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య కొట్లాటలు ఏమి ఉండవు, మాట ఏమి అనుకో, జస్ట్ క్లాషెస్ కూడా ఏమి ఉండవు, ఏ రకంగా ఉండవు, కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అలాంటి పరిస్థితి ఉంది. అంటే ఏంటి, ఏదో ఒక దాంట్లో ఆలోచనతో మునిగిపోతారు, ఎదుటి వాళ్ళకి టైం ఇవ్వలేకపోతుంటారు, పరధ్యాస ఎక్కువగా ఉంటుంది. కుజగ్రహ ప్రభావం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ 15 రోజుల వరకు తరచూ ఇండైజేషన్తో బాధపడుతుంటారు. అలాగే ఫుడ్ ఇన్ఫెక్షన్స్ జరిగేటువంటి అవకాశం కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గోచరం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇండైజేషన్, అజీర్తి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇట్లాంటి వాటికి ఎక్కువగా ఇబ్బందులు పడతారని చెప్పవచ్చు. అయితే అనవసరమైనటువంటి వ్యయాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ధనాదాయం ఉన్న ఖర్చులు విపరీతంగా ఉంటాయి కాబట్టి నిలుపుకోలేనటువంటి పరిస్థితి. ఇక వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి చూసుకున్నట్లయితే సంబంధాలు కుదిరేటువంటి అవకాశం గోచరమవుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు కాస్త వేచి చూడక తప్పదు. అయితే ఈ శుక్రుడు కూడా అనుకూలంగా లేని కారణం చేత ఎదుటి వాళ్ళతో ఎవరితో కలిసి పనిచేస్తున్నా ఫ్యామిలీలోనైనా కానీ కాస్త చికాకులు ఎక్కువగా ఉంటాయి, మాట పెరిగే అవకాశాలు శుక్రగ్రహ సంచారం వల్ల కలుగుతుంది. ఇక విద్యార్థులైతే బాగా కష్టపడితే తప్ప పరీక్షలలో ఉత్తీర్ణత శాతాన్ని పొందలేనట్టు పరిస్థితి. కాబట్టి సామర్థ్యానికి మించి
ఎక్కువగానే కష్టపడాలి. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క విశ్వాసం ప్రకారం నమ్ముకున్న దైవము, కొలిచే దైవము, అలాగే కొలిచే కులదైవం సదా వాళ్ళని రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుందామమ్మా. ఇక దైవానుగ్రహం ఉంటేనే చాలా మటుకు సమస్యల నుంచి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు బయటపడతారు. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం మొదటి 50 మంది భక్తులకి మాత్రమే అవకాశం. మే 1వ తారీఖు రోజున ఈ యొక్క వైశాఖ పౌర్ణమి, మే 12వ తారీఖు రోజున హనుమత్ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మే 1, మే 12 తారీఖు సాయంకాలం 5 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురువుగారు, మరి వృశ్చిక రాశి వారికి 1 నుంచి 15వ తారీఖు మే నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది? అంటే ఆదాయ, వ్యయ ఖర్చులు, మానసిక స్థితి, వీరేం పరిహారాలు పాటించాలి అంటారు? 1వ తారీఖు, 2వ తారీఖుల్లో ప్రశాంతత లోపిస్తుంది. ఆటంకాలు, చేసే ప్రయత్నంలో ఆటంకాలు ఉంటాయి. అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉండడం, అలాగే ఒక జిగ్జాగ్ లాగా ఏది నిర్ణయం తీసుకోలేకపోవడం అనేటువంటి జరుగుతుంది. ఇక 3, 4, 5 తారీఖుల్లో అయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రులతో వినోదాల్లో, విందులో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. సంతోషంగా గడపడానికి మార్గాలు చక్కగా ఉంటాయి. 6, 7 తేదీల్లో మాత్రం కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు అవుతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత ఉండదు. కంటికి, పంటికి సంబంధించిన సమస్యలతో సతమతమయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రశాంతత ఈ యొక్క 6, 7 తారీఖుల్లో ఉండదు. 8, 9, 10 తారీఖుల్లో మాత్రం ఊహించని విధంగా సహాయ సహకారాలు ఎదుటి వాళ్ళ వల్ల కలుగుతాయి. రాని బాకీలు వసూలు అవుతాయి. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అన్ని విధాలుగా సంతోషంగా గడుపుతారు. 11, 12 తేదీల్లో మాత్రం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అలాగే గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎంత పని చేసినా సంతోషము పొందలేనటువంటి పరిస్థితి. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక 13, 14 ఈ తేదీలలో జ్వరపీడితులయ్యే అవకాశం గోచరమవుతుంది. అలాగే వృధా కాలయాపన జరుగుతుంది. ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. 15వ తారీఖు మాత్రం ధనపరంగా సమస్యలు తీరుతాయి. అలాగే రాని బాకీలు వసూలు అవ్వడం, సంతోషకరమైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే సాధారణమైనటువంటి ఫలితాలే ఈ యొక్క వృశ్చిక రాశి వల్ల జన్మించినటువంటి వాళ్ళు మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పొందుతారు. దైవానుగ్రహం ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం కోసం ప్రతిరోజు కూడాను దత్త అష్టకము, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం రోజుకు 3 సార్లు పఠించినట్లయితే సంపూర్ణంగా అన్ని విషయాలలో వచ్చే సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు ఉంటాయి. ఈశ్వరానుగ్రహం వల్ల అందరూ చాలా సంతోషంగా ఉండాలి. అలాగే దైవానుగ్రహంతో బయటపడాలని కోరుకుంటూ మే 1 మరియు మే 12వ తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజల, హోమాలలో సాయంకాలం 5 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకొని ఈ యొక్క కరుంగలి మాలని సొంతం చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువుగారు. వృశ్చిక రాశి వారి రాశి వివరణ, పరిహారాలు తెలియజేసినందుకు నమస్కారం గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.